హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క వంటలు. ఈరోజు రాగి పిండితో స్నాక్స్ చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి. టీ టైమ్ స్నాక్స్ లాగా కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్గా పెట్టడానికి కానీ చాలా బాగుంటాయి. ప్రాసెస్ చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా సౌండ్ ఎంత బాగా వస్తుందో. 15 days 1 month వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. రాగి జావది తాగనని పేచి పెట్టే పిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టడానికి బాగుంటుంది రెసిపీ. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇదిగో 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇది రాగి పిండి అండి. 1 గ్లాస్ తీసుకున్నాను. సరిపడినంత ఉప్పు వేసాను. వాము వేసాను, నలిపి వేసాను వాము. అలాగే నువ్వులు వేసాను. ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను. కారం ఇష్టపడే వాళ్ళకి ఎండుమిర్చి చాలా నచ్చుతుందండి. ఒకవేళ ఇష్టం లేదనుకుంటే మానేయచ్చు. సరిపడినంత నెయ్యి వేసి పిండికి బాగా పట్టించండి. పొడిపిండికి నెయ్యి బాగా పట్టేలాగా బాగా కలపండి. చూడండి ఇలా ఉండయి, మళ్ళీ చిదిగిపోయేలా ఉన్నప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టు వాటర్ వేసి కలపండి. నాకు ఇక్కడ ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు, ఇంకో 1/2 గ్లాస్ నీళ్ళు పట్టాయి. కన్సిస్టెన్సీ ఇదిగా ఈ విధంగా కలుపుకున్నాను. 1.25 గ్లాస్ వాటర్ పట్టిందండి. మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచేసాను. అరగంట తర్వాత కూడా తీసి ఒకసారి మళ్ళీ పిండి అంతా బాగా కలుపుకొని దానిలోంచి ఒక పిండి ముద్ద తీసుకొని చపాతీలాగా వత్తుకున్నాను. పలచగానే వత్తానండి. పొడిపిండి వేస్తూ చేసుకోవాలి. నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవడమేనండి. ఎక్కువసేపు కూడా వేగవు. హై ఫ్లేమ్లో వేయించేసుకుంటే సరిపోద్ది. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. రాగిపిండి బ్లడ్ బాగా పడుతుంది. ఖాళీ టైంలో తినడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. నా వంటలు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అందరూ చూస్తున్నారండి, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. ప్లీజ్ అండి, చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. చూపిస్తున్నాను కదా, ఇలా వేయించుకుంటే సరిపోద్ది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.